యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయను. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? దేవుని మహాకృప వలన మీరందరూ బాగున్నారని, బాగుండాలి అని మానక ప్రార్థన చేస్తున్నానని చెప్పుటలో ఎట్టి సందేహం లేదు. దేవుని కృప సమాధానము, ఆయన సన్నిధి కాంతిని మీ మీద ఉదయింపచేసి నెమ్మదిని కలుగు చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. గడిచిన కాలం అంతా కాపాడారయ్యా. ఈ దిన దీవెనల చేత నింపి నడిపించండి. ఈ దినము మీరు మా కొరకు సిద్ధపరిచిన మేలులు, దీవెనలు, ఆశీర్వాదములు పొందుటకు యోగ్యులుగా చేయమని వేడుకుంటున్నాం. ఉదయకాలపు మీ సన్నిధి కాంతి చేత మమ్మలను నింపండి. మీ సమాధానముతో మా హృదయాన్ని నింపండి నాన్న. మీ స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీ కృపతో నింపి సమాధానపరచుమని వేడుకుంటున్నాం. ప్రతి చీకటిని తొలగించి మీ సన్నిధి కాంతిని, ప్రసన్నతను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఏ బలహీనతతో ఉన్నారు నా తండ్రి, ఏ సమస్యలతో నలిగిపోతున్నారు, ఏ కొరతలతో ఉన్నారు నానా, మీరు సమస్తము ఎరిగిన దేవుడవయ్యా. కనికరించండి, కృప చూపండి, దయ చూపండి నాన్న. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు బాగు చేసి స్వస్థపరిచి మానసిక రుగ్మతల నుండి, శరీర బలహీనతల నుండి, ఆత్మీయ బలహీనతల నుండి విడిపించి, ఆర్థిక సమస్యల నుండి విడిపించి నాయన, మీరే గొప్ప విజయముతో నింపి నడిపించి మీ ఘననామానికి సాక్షులుగా నిలుపుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను అన్ని విషయాలలో ఆశీర్వదించి, దీవించి, సమృద్ధితో నింపునుగాక.